ఇది ఫుల్ స్టాప్ కాదు, ఇది ప్రారంభం. దేవుడు తన దేవదూతను పంపించి ఏలియాని సమాధానపరిచి ఆదరించిన తర్వాత ఏలియా గారితో దేవునితో ఏమంటున్నది, నీకు శక్తికి మించిన పని, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, పరిగెత్తు, భయపడకు, నేనున్నాను. స్త్రీ కాదు కదా, రాజు కాదు కదా, వాళ్ళు ఎవరు వచ్చినా నేనున్నా. నీలో ఉన్నవాడు వారికంటే గొప్పవాడు. నిన్ను పరిగెత్తగలిగిన దేవుడు నీ దేవుడు, నిన్ను బలపరచగలిగిన దేవుడు నీ దేవుడు. నీ ఆశలకు మించి, నీ ఆలోచనలకు మించి నీ ప్రయాణాన్ని సుదూరముగా మార్చి నీ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు సమర్థుడు. ఈరోజు మనం తెలుసుకున్నట్లయితే అదే ఏలియా గారు ఎక్కడైతే ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాడో ఆ ఏలియా గారి ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ప్రవక్త అయినటువంటి ఎలీషా ఎక్కడి నుంచి వచ్చాడండి? ఎక్కడి నుంచి వచ్చాడు ప్రవక్త అయినటువంటి ఎలీషా? అదే ఏలియా ఆ రోజు మరణించి ఉంటే ప్రవక్త అయినటువంటి ఎలీషా పుట్టేవాడా? ఆ ఎలీషా ప్రవక్తగా మార్చబడేవాడా? రెండంతల అభిషేకంతో ముందుకు పరిగెత్తేవాడా? లేదు. మన ఆలోచనలు వేరు, దేవుని తలంపులు వేరు. అందుకే ఒక పాట ఉంటుంది కదా, నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారమైనవి. మనము అక్కడి వరకు ఆలోచిస్తాము, కానీ మన యొక్క అంతం ఏంటో మన దేవునికి మాత్రమే